ఏంటా చూపుతోనే సైడ్ కోసేస్తున్నావు. ఇదిగో నిన్నే పెళ్లి చూపులు చూద్దామని వస్తే ఎర్రి చూపులు చూస్తావేంటి? I can't help it. అబ్బా, నీది కాన్వెంట్ ప్రేమేనా? ఆ ముఖ్యతో తెలుగులో చెప్పొచ్చుగా. What to do? I'm like this only. మళ్ళీ ఇంగ్లీషా? అది సరేగాని కారు ఎప్పుడు కొన్నావు? అద్దరింది. You want it? వద్దులే. నీలాంటి ఆడపిల్లకి సైట్ అయ్యాలని, ఇట్లాంటి కార్ని రిపేర్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. నా సామి రంగా. పెట్రోల్ వాషింగ్ చేసి ఒక ప్రకటన. ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబును ఎవరో గుర్తు తెలియని 3 వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కాబడినప్పుడు ఆ పిల్లవాడి ఒంటి మీద ఆకుపచ్చ రంగు షర్టు, పసుపు రంగు ప్యాంటు ఉన్నాయి. ఈ పిల్లవాడి ఆచూకీ తెలిపిన వారికి కానీ, ఆ 3 వ్యక్తుల జాడ తెలియజేసిన వారికి కానీ 1,00,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వబడుతుంది. చిరునామా సిహెచ్ శరత్ కుమార్, ఇంటి నంబరు 25-1. ఏం లేదు, ఈ బాబుని ఇవాళ పొద్దున్నే నా వర్క్ షాప్ లో చూశాను. హైదరాబాద్. ప్రకటన సమాప్తం. పూజ, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం. Okay. నుంచి బాబుని రకరకాల ప్లేస్ లో చూసామని చాలా మంది ఫోన్ చేశారు. ఏంటి రాజా ఇలా వచ్చేయండి? తప్పిపోయిన బాబు మా బాబే. మీరు నాకు తెలుసు సార్. బాబును కిడ్నాప్ చేసిన 3 వ్యాన్ చెడిపోయి నా షెడ్కి వచ్చారు. వ్యాన్ లో బాబుని చూశాను. మీరు బాబుని చూసారా? ఈ ఆల్బమ్ సరిగ్గా చూసి చెప్పండి. మీరు చూసి ఈ బాబునేనా? అవునమ్మా, ఈ బాబు. రాజా, బాబుని కిడ్నాప్ చేసిన 3 నువ్వు గుర్తుపట్టగలవా? ఎందుకు గుర్తుపట్టలేను? ఇందాకే మళ్ళీ సంజీవ్ పార్క్ లో చూశాను. సంజీవ్ పార్క్ లోనా? అన్నయ్య, ఇప్పుడే పార్క్ కు వెళ్ళి ఆ 3 వెతుకుతాను. కనిపిస్తే అక్కడే నరికేస్తాను. ఈయనెవరండి? మా తమ్ముడు. ఆవేశపడద్దని చెప్పండి. ఇప్పుడు ఆ 3 అక్కడ ఉండరు. రాజా, నువ్వు చూసినప్పుడు బాబు వాళ్ళ దగ్గర ఉన్నాడా? లేడు. కానీ వాళ్ళ కంగారు చూస్తుంటే నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. చాలా విచిత్రంగా ఉంది. బాబుని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళంతా బాబుని ఒక్కడే చూసామని చెబుతున్నారు. ఆ తర్వాత మరికొందరిని ఎంక్వైరీస్ చేసిన మీదట వాళ్ళు ఇచ్చిన క్లూ ప్రకారం మాకు మరికొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. ఒకసారి డబుల్ డెక్కర్ బస్సులో బాబు ప్రయాణిస్తున్నట్టు కొంతమంది ప్రయాణికులు చెప్పారు. ఆ తర్వాత సంజీవ్ పార్క్లో బాబుని చూసినట్టు కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ చేసి చెప్పారు. నెక్స్ట్ టైం రైల్వే ట్రాక్ మీద రైలు ఆపినట్టుగా టీవీలో న్యూస్ వచ్చింది. అఫ్కోర్స్ ఆ టీవీ న్యూస్ మనం మిస్ అయ్యాం. ఆ తర్వాత బాబు గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ అందలేదు. ఈ ఆల్బమ్ బాబుకి ఎప్పుడైనా చూపించారా? ఒక్కసారి కాదు, 1000 సార్లు చూపించాను. బాబుకి ఆల్బమ్ అంటే చాలా ఇష్టం. రోజు దీన్ని చూపించమని అల్లరి చేసేవాడు. ఎందుకు అడిగా? ఏం లేదు, బాబు ఒక చోట ఉన్నాడన్న అనుమానం. మీరు ఇక్కడే ఉండండి, మీకు వేరే ఇన్ఫర్మేషన్ ఏదైనా రావచ్చు. బాబు అక్కడ ఉంటే వెంటనే ఫోన్ చేస్తాను. జానీ, త్వరగా పద. నువ్వు ఆ మెకానిక్ రాజా గారిని ఫాలో అవ్వు. బాబు వాడి చేతికి దొరికితే నాకు ఏం చెప్పదు, ఏం చేయాలో నాకు తెలుసు. కమాన్. అల్లేసుకుందాంరా మల్లెతీగా, ఒప్పుకో సరదాగా.